హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవర్స్ ఏపీఎఫ్సెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేసింది. వెబ్ ఆప్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అందరి మైండ్లో ఒక్కటే క్వశ్చన్ తిరుగుతుంది, అన్న సీట్ అలాట్మెంట్ రోజు ఏం జరుగుతుంది, సీట్ వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, కాలేజ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి మనం ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఫీ ఎప్పుడు పే చేయాలి, ఏదైనా స్టెప్ మిస్ అయితే సీట్ పోతుందా, ఇలాంటి డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఒక్కటి ఇంపార్టెంట్ కాదు. చాలా మంది ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. సీట్ అలాట్ అయ్యాక ప్రాసెస్ ని లైట్ తీసుకుంటారు. కానీ యాక్చువల్ గా కౌన్సిలింగ్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి అంటే సీట్ అలాట్మెంట్ తర్వాత ఉండే ప్రాసెస్. ఎందుకంటే అక్కడ ఒక స్టెప్ మిస్ అయినా సరే, ఒక డెడ్ లైన్ మిస్ అయినా సరే అన్నెసరీ టెన్షన్ క్రియేట్ అవుతుంది. అందుకే ఈ వీడియోని కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో అయ్యేలోపు ఆగస్ట్ 9th నుంచి కాలేజ్ జాయిన్ అయ్యే వరకు కంప్లీట్ ప్రాసెస్ మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ప్రెసెంట్ అందరూ ఆగస్ట్ 9th కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజే సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రోజు అఫీషియల్ పోర్టల్లో లాగిన్ అయ్యి మీకు సీట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చాలా మంది SMS కోసం వెయిట్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ చెప్తారని వెయిట్ చేస్తారు, లేదా న్యూస్ వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి అనుకుంటారు. అలా చేయకండి. అఫీషియల్ పోర్టల్ ఓపెన్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ తో డైరెక్ట్ గా లాగిన్ అయ్యి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. అదే అఫీషియల్ కన్ఫర్మేషన్. సోషల్ మీడియాలో వచ్చిన స్క్రీన్ షాట్స్ కానీ, వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ, వేరే వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవ్వకండి. మీ అలాట్మెంట్ మీకు అఫీషియల్ పోర్టల్లోనే కన్ఫర్మ్ అవుతుంది. ఇంకో రియాలిటీ పాయింట్ ఏంటంటే చాలా మంది అన్న సీట్ వచ్చింది అంటే కౌన్సిలింగ్ అయిపోయినట్టే కదా అని అనుకుంటారు. ఆన్సర్ ఏంటి అంటే నో. సీట్ అలాట్మెంట్ అనేది జర్నీలో నెక్స్ట్ స్టెప్ మాత్రమే. యాక్చువల్ ప్రాసెస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సీట్ వచ్చింది అంటే మీకు రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిందని అర్థం. ఎందుకంటే ఆ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి, రిక్వైర్డ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఈ స్టెప్స్ అన్ని టైంలో కంప్లీట్ చేస్తే మాత్రమే మీ అడ్మిషన్ స్మూత్ గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక మిస్కన్సెప్షన్ ని కూడా క్లియర్ చేస్తా. చాలా మంది నాకు ఫస్ట్ ఆప్షన్ కాలేజ్ గా రాలేదు, కౌన్సిలింగ్ అయిపోయింది అని ఫీల్ అవుతారు. అలా అస్సలు అనుకోకండి. కౌన్సిలింగ్ అనేది ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్, సీట్ అవైలబిలిటీ, వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఇవన్నీ కన్సిడర్ చేసి అలాట్మెంట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాలేదు అంటే సిస్టమ్ రాంగ్ అని అర్థం కాదు. మీ ప్రిఫరెన్స్ లిస్ట్ ప్రకారం అవైలబుల్ ఉన్న బెస్ట్ పాసిబుల్ సీట్ అలాట్ చేస్తుంది. అందుకే కౌన్సిలింగ్ ప్రాసెస్ ని ఎమోషన్ తో కాకుండా లాజిక్ తో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక సజెషన్ ఇస్తాను. ఆగస్ట్ 9th రిజల్ట్ రిలీజ్ అయ్యే రోజు పానిక్ అవ్వకండి. వెబ్సైట్ స్లో అవ్వచ్చు, సర్వర్ బిజీ ఉండొచ్చు, లోడ్ ఎక్కువ అవుతుంది. సో అది నార్మలే. లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకేసారి పోర్టల్ ఓపెన్ చేస్తారు కాబట్టి కొంచెం డిలే అవడం కామన్. కాబట్టి టెన్షన్ పడకుండా కొంచెం వెయిట్ చేసి అఫీషియల్ పోర్టల్లోనే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సీట్ అలాట్ అయ్యాక ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, కాలేజ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు అదేంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జాగ్రత్తగా వినండి. సపోజ్ ఆగస్ట్ 9th మీకు సీట్ అలాట్ అయిందని అనుకుందాం. చాలా మంది ఇక్కడే ఎగ్జైట్మెంట్ లో ఉంటారు, అన్న సీట్ వచ్చేసింది ఇంక అడ్మిషన్ అయిపోయినట్టే కదా అని. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉంటుంది. అదే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అలాగే కాలేజ్ రిపోర్టింగ్. ఈ రెండు వర్డ్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఎగ్జాక్ట్ గా డిఫరెన్స్ ఏంటనేది చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పుడు సింపుల్ గా స్వీట్ గా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్, మీకు సీట్ అలాట్ అయ్యాక అఫీషియల్ పోర్టల్లో లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ ని సేఫ్ గా ఫోన్ లో ఒక కాపీ, మెయిల్ లో ఒక కాపీ అండ్ అలాగే ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ లో అది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అవుతుంది. తర్వాత అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ లో చెప్పిన విధానం ప్రకారం సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది సెల్ఫ్ రిపోర్టింగ్ ఇగ్నోర్ చేస్తారు, లేకపోతే తర్వాత చేస్తాను పోస్ట్ పోన్ చేస్తారు. అలా అసలు చేయొద్దు. అఫీషియల్ షెడ్యూల్ లో ఇచ్చిన లాస్ట్ డేట్ లోపల కంప్లీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే నాకు వచ్చిన సీట్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని కౌన్సిలింగ్ సిస్టమ్ కి కన్ఫర్మ్ చేయడం. అంటే సీట్ వచ్చిందని చూసి సైలెంట్ గా ఉంటే సరిపోదు, రిక్వైర్డ్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ స్టేజ్ కి మూవ్ అవుతారు. కాబట్టి అఫీషియల్ పోర్టల్లో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఒక్కసారి కంప్లీట్ గా చదివి ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. తర్వాత ఏంటంటే కాలేజ్ రిపోర్టింగ్. ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ కి కంప్లీట్ గా డిఫరెంట్. కాలేజ్ రిపోర్టింగ్ అంటే మీకు అలాట్ అయిన కాలేజ్ కి అఫీషియల్ గా వెళ్ళడం, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం, అడ్మిషన్ రిలేటెడ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవడం. కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను కాబట్టి కాలేజ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఈ రెండు సపరేట్ స్టేజెస్. ఈ రెండు కంప్లీట్ చేస్తే మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్ స్మూత్ గా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే డాక్యుమెంట్స్ ని లాస్ట్ మినిట్ వరకు ప్రిపేర్ చేసుకోకపోవడం. సీట్ వచ్చిన తర్వాత అప్పుడే సర్టిఫికేట్స్ వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు. అలా చేయకండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫైల్లో ముందే అరేంజ్ చేసుకోండి. అప్పుడు రిపోర్టింగ్ రోజు టెన్షన్ ఉండదు. నేను ఈ పాయింట్ ని ఎందుకు రిపీటెడ్ గా చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ప్రతి ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ లేక అన్నెసరీ టెన్షన్ పడతారు. కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. కాబట్టి ఎగ్జైట్మెంట్ కన్నా ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే, అన్న రిపోర్టింగ్ కి ఎగ్జాక్ట్ గా ఏం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఒరిజినల్స్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలా, ఫీ పేమెంట్ ఎప్పుడు ఉంటుంది, కాలేజ్ కి వెళ్ళాక ఫస్ట్ డే ఏం జరుగుతుంది, అండ్ అలాగే ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు ఫీజు ఎప్పుడు పే చేయాలి. సో ఇప్పుడు ఇవి డిస్కస్ చేద్దాం. చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న సీట్ అలాట్ అయ్యాక ఏం సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీయా, ఫోటో కాపీస్ ఉంటే సరిపోతాయా? నా సజెషన్ ఏంటంటే
అఫీషియల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ లిస్ట్ ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎందుకంటే కాలేజ్ ని బట్టి కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ అడగచ్చు, కానీ కౌన్సిలింగ్ లో మెన్షన్ చేసిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మాత్రం కంప్లీట్ గా రెడీగా ఉండాలి. లాస్ట్ మినిట్ లో సర్టిఫికేట్ దొరకట్లేదు, జెరాక్స్ లేదు, పాస్పోర్ట్ ఫోటోస్ లేవు, ఇలా చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడే ఒక ఫైల్ లో అన్ని అరేంజ్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది తర్వాత. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రిపోర్టింగ్ కి వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకుని వెళ్ళాలి అంటే, మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, ఐడెంటిటీ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, ఇలా అఫీషియల్ గా మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ గా వెరిఫై చేసుకొని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి రిపోర్టింగ్ కి వెళ్ళడం కన్నా ముందు ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి కాదు 2-3 సార్లు వెరిఫై చేసుకోండి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ చేస్తూ ఉంటా ఖచ్చితంగా. తర్వాత ఫీ పేమెంట్ గురించి కూడా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. అన్న ఇప్పుడే ఫీ కట్టాలా, కాలేజ్ కి వెళ్ళాక కట్టాలా, లేదా ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఫీ పే చేయాల్సి ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారా అని చెప్పేసి ఇలా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఫీజు గురించి మాట్లాడితే, ఫీజు అనేది మీకు అలాట్మెంట్ ఆర్డర్ లోనే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఫీజు అనేది ఎంత పే చేయాల్సి ఉంటుందని కాలేజ్ కి. ఇన్ కేస్ మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అయితే అక్కడ ఉన్న అమౌంట్ అంతా గవర్నమెంట్ పే చేస్తుంది, మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ కాకపోతే ఆ ఫీజు అనేది మీరే పే చేయాల్సి ఉంటుంది. అది కాలేజ్ బట్టి మారుతుంది అనమాట. అంటే మీరు ఒకసారి పే చేయాలా, లేదా 50% ముందు పే చేసి తర్వాత 50% పే చేస్తారా అని చెప్పేసి కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి కాలేజ్ అనేది ఒకలాగే ఉండదు. కొంతమంది 50% ముందు పే చేసి తర్వాత 50% పే చేయమంటారు. కొన్ని కాలేజెస్ లో అంతా ఫీ అనేది ఒకసారి పే చేయాల్సి ఉంటుంది అని అంటారు. సో అది కాలేజ్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకో రియాలిటీ పాయింట్ చెప్తాను, చాలా మంది సీట్ అలాట్ అయ్యాక కంపేర్ చేయడం స్టార్ట్ చేసుకుంటారు. నా ఫ్రెండ్ కి బెటర్ కాలేజ్ వచ్చింది, నాకు ఫస్ట్ ఆప్షన్ రాలేదు, నేను మిస్టేక్ చేశానా అని ఓవర్ థింక్ చేస్తారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కంపారిజన్ కి మీనింగ్ ఉండదు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ర్యాంక్ వేరు, కేటగిరీ వేరు, వెబ్ ఆప్షన్స్ వేరు. కాబట్టి కంపారిజన్ వల్ల స్ట్రెస్ తప్ప యూజ్ ఏమీ ఉండదు. మీరు ఫోకస్ చేయాల్సింది మీ అడ్మిషన్ కంప్లీట్ చేయడం మీద. కాలేజ్ రిపోర్టింగ్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవుతాయి. తర్వాత కాలేజ్ ఓరియంటేషన్, క్లాస్ కమెన్స్మెంట్ డేట్స్, హాస్టల్ అడ్మిషన్ అవసరమైన వాళ్ళకి, ఐడి కార్డ్ ప్రాసెస్, ఫస్ట్ సెమిస్టర్ డీటెయిల్స్, ఇవన్నీ రెస్పెక్టివ్ కాలేజ్ అనౌన్స్ చేస్తుంది. కాబట్టి సీట్ అలాట్ అయ్యాక అఫీషియల్ కాలేజ్ వెబ్సైట్ కానీ, అఫీషియల్ వాట్సాప్ గ్రూప్స్ కానీ నోట్స్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి. నేను ఒకటే చెప్తాను, కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్పీడ్ కన్నా యాక్యురసీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్ అయ్యాక మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, కాలేజ్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, చాలా మంది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, అలాగే ఈ జర్నీని స్ట్రాంగ్ గా ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, August 9th మీకు ఏ కాలేజ్ వచ్చినా సరే ఫస్ట్ రియాక్షన్ ఎమోషన్ తో కాకుండా ఇన్ఫర్మేషన్ తో ఉండాలి. సీట్ వచ్చింది అంటే జర్నీ కంప్లీట్ అయిపోయిందని కాదు, అక్కడ నుంచి మీ ఇంజనీరింగ్ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. కాబట్టి రిపోర్టింగ్ డేట్ మిస్ అవ్వకండి, అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. ఈ చిన్న స్టెప్స్ ఫ్యూచర్ లో పెద్ద ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేస్తాయి. అండ్ ఇంకో రియాలిటీ పాయింట్ చెప్పాలి అంటే, చాలా మంది ఈ కాలేజ్ వచ్చింది నా లైఫ్ అయిపోయింది అని ఫీల్ అవుతారు. నిజం చెప్పాలి అంటే ఇంజనీరింగ్ సక్సెస్ ని కాలేజ్ డిసైడ్ చేయదు, మీరు కాలేజ్ లో నెక్స్ట్ 4 years ఎలా యూజ్ చేసుకుంటారు అదే డిసైడ్ చేస్తుంది. టాప్ కాలేజ్ లో చదివి కూడా వేస్ట్ చేసిన వాళ్ళు చూస్తాం, యావరేజ్ కాలేజ్ నుంచి ఎక్స్ట్రాడినరీ కెరియర్స్ బిల్డ్ చేసిన వాళ్ళు కూడా చూస్తాం. డిఫరెన్స్ కాలేజ్ లో కాదు, మైండ్ సెట్. కాబట్టి ఇప్పటి నుంచి కంపారిజన్ ఆపేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, న్యూ స్కిల్స్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి, కోడింగ్ స్టార్ట్ చేయండి, అండ్ అలాగే కాన్ఫిడెన్స్ కూడా పెంచుకోండి. ఇంజనీరింగ్ సీట్ అనేది ఒక ఆపర్చునిటీ మాత్రమే, సక్సెస్ అనేది మీ డెసిషన్ మీద ఉంటుంది. అండ్ ఫైనల్లీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు నేను మీతో ఉంటాను. సీట్ అలాట్మెంట్, రిపోర్టింగ్, జాయినింగ్ ప్రాసెస్, ఏ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా ముందుగా మీకు చెప్తాను. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. August 9th మీకు మంచి కాలేజ్ రావాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ.